వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం హెడ్లైన్స్ చూసుకుంటే క్యాన్సర్ పరీక్షలు ఫ్రీ. ఇవాళ క్యాన్సర్ అనే ఒక భయాన్ని బాగా క్రియేట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. నిజంగా క్యాన్సర్ అనేది పెద్ద వ్యాధి కానీ కాదు, అది ఒక విటమిన్ లోపం వల్ల వచ్చే పరిస్థితి. సో అన్ని విటమిన్స్ సరిగా ఉంటే క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. సో అన్ని మినరల్స్, విటమిన్స్ ఏవైతే బాడీలో ఉండాల్సిన స్థాయిలో ఉంటే అప్పుడు ఏవైతే వైట్ బ్లడ్ సెల్స్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ అది మోతాదు కరెక్ట్గా ఉంటాయి. అప్పుడు ఎక్కువగా వైట్ బ్లడ్ సెల్స్ కనుక ఉత్పత్తి అయితే మనం క్యాన్సర్ రోగాన్ని నిరోధించే శక్తి వస్తుంది. అట్లా కాకుండా ఉండి మనం రోగాన్ని నిరోధించే శక్తి రాకుండా ఉంటే ఖచ్చితంగా అది క్యాన్సర్గా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ క్యాన్సర్ అనేది దాని పెద్ద జబ్బుగా దాన్ని బాగా భయం క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే కేవలము అది విటమిన్ లోపాల వల్ల మనం వచ్చే వ్యాధి. సో దాంతో ఇవాళ అది ఏదో తప్పు చేస్తానో ఇంకేదో చేస్తానో వచ్చే, లేకపోతే కమ్యూనికేషన్ డిసీజ్ కాదు, అది ఇంకోరికి రాదు. అది దాన్ని బాగా పెద్ద ఎత్తున మందులు తయారు చేస్తున్న సంస్థలు, మెడికల్ మాఫియా అంతా కూడా దాన్ని పెద్ద భూతంలాగా చూపెట్టేసి క్యాన్సర్ అంటే ఏదో పెద్ద ప్రమాదకరమైన జబ్బు అని, అది బాడీని కంట్రోల్ చేయగలిగితే, రెసిస్టెన్స్ పవర్ పెరగగలిగితే, ఎండ ఎక్కువగా మనం పోగలిగితే, ప్రకృతి సంబంధించిన అల్లము, ఎల్లిపాయలు, ఇంట్లో ఉన్న దినుసులు కరెక్ట్గా ప్రాపర్గా బాడీలో పోయి, తర్వాత ఫ్రూట్స్ మంచిగా తినగలిగితే, తర్వాత వెజిటేబుల్స్ అప్పుడప్పుడు వారానికి 2 సార్లు నాన్ వెజ్ ఇవి తినగలిగితే బాడీలో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ బాడీకి వస్తాయి. ప్రకృతి పంచభూతాల సాక్షిగా ఇవన్నీ అవసరం కాబట్టి వాటి ద్వారా కూడా మనకు మన శరీరం కంట్రోల్ ఉంటుంది. సో దానికి సంబంధించి వ్యాయామం చేయాలి. ఆ రకంగా ఇవాళ క్యాన్సర్ నుండి మనం దూరం కావచ్చు. క్యాన్సర్ మనోధైర్యాన్ని ముఖ్యంగా ఉండాలి. మనిషికి మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్యాన్సర్ ఎట్లా జయించారంటే తన మనోధైర్యం వల్ల జయించారు. ఇలా సింగర్ జయరాజ్ గారు ఎప్పుడు తరచుగా చెప్తూ ఉంటారు. మొన్న నేను ఒక మీటింగ్లో వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది, నిన్ననే అనుకుంటా ఆ మీటింగ్. సో ఆ మీటింగ్లో జయరాజ్ గారు చెప్పారు, నేను క్యాన్సర్ని జయించాను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క శక్తి వల్ల. అంటే శక్తి అనేది, అంబేద్కర్ అనే శక్తి అనే అర్థం ఏంటంటే ఆయన బాడీలో ఉన్న అంబేద్కర్ ఆ సిద్ధాంత పునాదిగా ఉన్న వచ్చిన శక్తి తన బాడీని డీయాక్టివేట్ చేసింది. సో ఎక్కడైతే పొల్యూటెడ్ బాడీలో ఉన్నవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. సో ఒక ఫిలాసఫీ కూడా నేను డీయాక్టివేట్ చేయగలుగుతుంది, యాక్టివేట్ చేయగలుగుతుంది. డీయాక్టివేట్ అయిన బాడీని యాక్టివేట్ చేయగలుగుతుంది. సో యాక్టివేట్ చేసినామంటే నీ లోపల ఉన్న ఆ చెడు సెల్స్ అన్నీ కూడా బయటికి పోతాయి. బయటికి పోయినాయి అంటే ఖచ్చితంగా నీకు మెల్లమెల్లగా బాడీని నీ రికవరీ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఇలా మనోధైర్యం చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ రోగులకు. సో కాబట్టి ఇవాళ మనోధైర్యాన్ని ఇచ్చే మనోధైర్యమే మందు క్యాన్సర్కి. సో మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్సే మందు. సో దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ వచ్చినంత మాత్రాన అయ్యో వెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు. చాలామంది క్యాన్సర్ను మనోధైర్యంతో జయించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనోధైర్యాన్ని అందించడానికి ప్రకృతి సహజమైన ఏవైతే ప్రకృతి సహజమైన వస్తువులు ఉన్నాయో, ముఖ్యంగా ప్రకృతిలో పండే, భూమిలో పండే వస్తువు, మనకు భూమిలో దొరికే నీరు, అలాగే భూమిలో దొరికే కూరగాయలు, భూమిలో దొరికే పళ్ళు ఫలాలు, ఏ భూమి మీద మనము ఇవాళ బతకాలని ఈ భూమి మీదకి వచ్చామో ఆ భూమి ఇచ్చే ఫ్రూట్స్, పండ్లు, ఫలాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు, నీరు, గాలి, ఇవన్నీ క్యాన్సర్ని పొల్యూటెడ్ కాకపోతే నిరోధించగలుగుతాయి. కానీ ఎప్పుడైతే ఈ పంచభూతాలు పొల్యూటెడ్ అయిపోయాయో, ఎప్పుడైతే మనం తినే ఆహారం కల్తీ అయిపోతుందో, ఎప్పుడైతే మనకు నిబ్బరం లేకుండా మైండ్ అన్నీ కూడా బాడీ అంతా కూడా పొల్యూటెడ్ అయిపోతాయి, అప్పుడు ఇట్లాంటి వ్యాధులు రావడానికి, అనేక రకాల జబ్బులకు, షుగరు, బీపీ, క్యాన్సరు, హార్ట్ అటాకులు, ఇట్లా అనేక రకాల జబ్బులకు ప్రధాన కారణం పొల్యూషన్. సో ఈ పొల్యూషను, మానసిక స్థితి, మనిషికి పొల్యూషన్ వైపు బాడీ, సమాజ పొల్యూషను, బాడీలో పొల్యూషన్, మైండ్లో పొల్యూషన్, వీటన్నిటి కారణంగా అంతా బాడీ అంతా పాయిజన్ అయిపోయి దాని నుండి పుట్టేటి ఇట్లాంటి రోగాలన్నీ కూడా. సో కాబట్టి క్యాన్సర్ను జయించాలంటే ఫస్ట్ మనోధైర్యం ఉండాలి. ప్రధానంగా హైదరాబాద్లో నోటి క్యాన్సర్ ఇవాళ ఎంఎన్జీ ఆసుపత్రి మన వర్గాల ప్రకారంగా 19% నోటి క్యాన్సర్ హైదరాబాద్లో రోగులు ఉన్నారు. అలాగే రొమ్ము క్యాన్సర్ 12% వాళ్ళు ఉన్నారు. గర్భాశయ
ముఖధర క్యాన్సర్ మహిళలకు ప్రధానంగా ఈ రెండు వచ్చేటి. సో వాళ్ళు 10% ఉన్నారు. అంటే ఓవరాల్గా 22% మహిళలకు సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి. అది నోటి క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 41% ఎక్కువ శాతం పురుషులు ఇవాళ క్యాన్సర్ బారిన పడుతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ హ్యాబిట్స్ ఎక్కువ కారణం. వాళ్ళు తాగడము, గుట్కా తినడము, ఇట్లా చాలా ఇట్లాంటి రకరకాలుగా వాళ్ళ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్ కారణంగా ఈ ఈ క్యాన్సర్ రోగము, క్యాన్సర్ ద్వారా రిలేటెడ్ రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ రేపు ఈ మొబైల్ వాహనం ద్వారా రోజుకు కనీసము ఇవాళ 200 మందికి క్యాన్సర్ చూపుతున్నట్టుగా మనకు డాక్టర్లు చెప్తున్నారు. సో అంటే ఇవాళ పొల్యూషన్, మొబైల్ వాహనం ద్వారా వచ్చేదంతా కూడా పొల్యూషనే. సో ఇవాళ పొల్యూషన్ ద్వారా క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ దీన్ని స్క్రీనింగ్ చేసేసి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, సిటీ స్థాయిలో సో చేసి దీన్ని నివారణ చేయగలిగితే అంతకంటే మంచి అద్భుతం లేదు. అయితే దీనికి 4,150 కోట్లు ఇవాళ ప్రపంచ బ్యాంకు నిధులు ఇస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ ఎందుకు ఇస్తుంది నిధులు అంటే, ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ ఎక్కువగా వడ్డీలు ఆశిస్తుంది. సో ఏదో ఒక భయాన్ని అది ఏదైనా భయాన్ని క్రియేట్ చేస్తుంది ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ డబ్బులు ఏదైతే భయం క్రియేట్ చేస్తాయో ఆ భయం వల్ల డబ్బు సంపాదించవచ్చు. నీకు క్యాన్సర్ వచ్చిందంటే భయం, లేదంటే నీకు ఎయిడ్స్ వచ్చిందంటే భయం, లేకపోతే నీకు వైరస్ సోకిందంటే భయం. ఇట్లా భయాలను క్రియేట్ చేసేసి మెడికల్ మాఫియా అంతా కూడా తన మందులు అమ్ముకోవడానికి ఎక్కువగా ఉపయోగపడేటట్టుగా చేసేదే ఇవాళ ప్రపంచ బ్యాంక్. సో ఆ ప్రపంచ బ్యాంక్తో సంబంధం ఉన్నాయి మిగతా అన్ని కూడా. సో ఈ మెడికల్ మాఫియా దాని వెనుక ఉన్నదంతా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో ఇవాళ ప్రపంచ ఆర్థిక మాఫియా వెనుక ఉన్నదంతా కూడా ప్రపంచ బ్యాంకు. సో ఇవాళ ప్రపంచంలో ఉన్న మొత్తం బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల దిగ్గజాలంతా కూడా తాము ఉత్పత్తి చేసిన వస్తువులను అమ్ముకోవడానికి ఈ రోగాల పేరు మీద చాలా పెద్ద బిజినెస్ నడుస్తుంది. అది పెద్దగా ప్రపంచంలో ఆ మెడికల్ మాఫియా క్రియేట్ చేస్తున్న COVID-19 కావచ్చు, ఆ మెడికల్ మాఫియా క్రియేట్ చేస్తున్న క్యాన్సర్ కావచ్చు, ఆ మెడికల్ మాఫియా క్రియేట్ చేస్తున్న ఎయిడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటి ఏంటంటే మందులు అమ్ముకునే ప్రోగ్రామ్ ఇదంతా. సో వాళ్ళ మందులను బాగా అమ్ముకోవడానికి ఇవాళ మన మనోధైర్యాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు ఇవి చేస్తుంది మెడికల్ మాఫియా చేస్తుంది. సో కాబట్టి వాళ్ళ మందుల కోసం మన మనోధైర్యము ఇవాళ దెబ్బతీసుకునే విధంగా మనం కాకుండా, అలాగే క్యాన్సర్ని జయించవచ్చు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న మనం తినే తిండి వల్ల, పొల్యూషన్ లేని తిండి వల్ల, పొల్యూషన్ లేని వాతావరణం వల్ల, పొల్యూషన్ లేని నీటి వల్ల, పొల్యూషన్ లేని ఆలోచనల వల్ల ఇవాళ మన బాడీ ఈ నాన్ పొల్యూటెడ్గా మారుతుంది. కాబట్టి అప్పుడు యాక్టివేట్ అవుతాడు. సో కాబట్టి డీయాక్టివేట్ అయిన బాడీని యాక్టివేట్ చేసి ఇవాళ దాంట్లో ఉన్న మలినాలను బయట తీసి, అది సామాజిక మలినమైన, శారీరక మలినమైన, మానసిక మలినమైన బయటికి పోతే ఖచ్చితంగా క్యాన్సర్ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి సో మన మనోధైర్యమే మందు క్యాన్సర్ అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దాన్ని జయించాలంటే ముందు మనోధైర్యం ఉండాలి. తర్వాత పంచభూతాల ఎవరైతే పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి. మన ఇంట్లో దొరికే ఏవైతే వస్తువులు ఉంటాయి, కూరగాయల దుకాణాలకు వెళ్తే కూరగాయలు కానీ, పండ్ల దుకాణాలకు వెళ్తే పండ్లు కానీ పరిశుభ్రమైన పొల్యూటెడ్ కానీ తినగలిగితే క్యాన్సర్ కాదు, ఏ రోగం రాదు మనిషికి. సో మన కిచెన్లో దొరికే ఏవైతే దినుసులు ఉన్నాయో, పప్పు దినుసులు కానీ, అలాగే ఏవైతే ఈ మనకు మసాలా దినుసులు కానీ, వాటన్నింటి వల్ల కూడా మనకు బాడీలో శక్తి వస్తుంది. సో వాటితో రోగాలను నిరోధించుకోవచ్చు, వాటితోనే ఇవాళ ఏ రోగమైనా జయించవచ్చు. సో కాబట్టి పేదవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో పేదవాళ్ళు ఇవాళ ఎక్కువ ఈ రోగాలు పడుతుందంతా బాగా ధనికులు మాత్రమే ఈ రోగాలు బాగా పడతారు. ఎందుకంటే ధనికులు బాగా భయపడతారు. సో ధనికులు ఏసీలలో ఉంటారు, ధనికులు కష్టం తక్కువ చేస్తారు. కాబట్టి ఈ రోగాలకు వాళ్ళకి ఎక్కువ వస్తాయి. కాబట్టి పేదలకు ఈ రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. కాబట్టి పేదలు ఎవరు దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ క్యాన్సర్ అనేది, మహమ్మారి అనేది పెద్ద పేద రోగం కాదు. అది కేవలం విటమిన్స్, మినరల్స్, అలాగే కాల్షియము, ఇట్లాంటి ప్రోటీన్స్ వీటి వల్ల ఈ డెఫిషియన్సీ వల్ల వచ్చేది. కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోగలిగితే క్యాన్సర్ కంట్రోల్ అవుతుంది. సో కాబట్టి మీరు మన ఛానల్ ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్, మన ఛానల్ ధైర్యంగా ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను చర్చ పెడుతుంది. కాబట్టి ఇది కూడా
ప్రజలకు అవసరమైన విషయం కాబట్టి మీరు దీన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఉద్యమానికి ఆర్థికంగా వీలైతే సహకారాన్ని అందించాలి. జై భీమ్, జై పూలే, జై పెరియార్.